వావ్, చూడండి మన దగ్గర చాలా ఫేమస్ హనుమాన్. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు వెంకటేశ్వర గుడి ఇది, ఇక్కడ కూడా జరుగుతుంది కళ్యాణం. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి లోపలికి పోయి, అక్కడ కూడా చూద్దాం. మా దగ్గర 2 టెంపుల్స్ ఉంటాయి, 2 టెంపుల్స్ లో అయితే చాలా మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొబ్బరి పోలలే శ్రీరామనవమి కొబ్బరి పోలలే స్పెషల్ అన్నట్టు. Hi guys, welcome back to a new vlog. If you are new here, I am Shomani Tati. I do content on travel, food and lifestyle. If that's something interests you, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీకు తెలిసిందే ఈరోజు శ్రీరామనవమి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంట్లో చాలా మంచి జరుగుతుంది పూజ. మా ఇంట్లో కూడా గుడి కూడా ఉంది, గుడి పక్కనే గుడి కూడా ఉంది, అక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది. ఒకసారి మనం గుడికి కూడా చూద్దాం. ఫస్ట్ మన ఇంట్లో పూజ చేసుకొని గుడికి పోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వచ్చినాం, చాలా మంచిగా డెకరేషన్ అయితే చేసినారు. ఇంకా ముందు చూద్దాం లోపలికి పోయి. గుడికి అయితే లోపలికి ఎంటర్ అయినాం, మస్తుంది డెకరేషన్ అయితే. ఇంక ముందు కూడా చూద్దాం. శ్రీరాముల విగ్రహంతో చాలా మంచిగా అవుతుంది ఇక్కడైతే. మా దగ్గర అయితే చాలా మంచి జరుగుతుంది యాక్చువల్ గా. ఇంకా చూద్దాం. ఇంకా పూజ ఏం స్టార్ట్ కాలే, పూజ స్టార్ట్ అయినాక ఇంకా బాగుంటది. ఇక్కడే ఈరోజు కళ్యాణం జరిగేది, ఇంకేం స్టార్ట్ కాలేదు. మనం చాలా పొద్దున వచ్చాం, స్టార్ట్ అయినాక ఇంకా చాలా బాగుంటది, అది కూడా చూపిస్తాను. కానీ మండపం అయితే చాలా మంచిగా చేసినారు, బాగుంది, చాలా బాగుంది. ఈ గుడి లోపల కూడా చూపిస్తాను, అది కూడా చాలా మంచి డెకరేషన్ చేసినారు అండి. అసలు ఎంత మంచిగా ఉన్నదో, అసలు భలే చేసినారు డెకరేషన్ అయితే, ఎంత బాగుందో. ఇక గుడి కూడా లోపలికి పోయి చూద్దాం. ఈరోజు చాలా మంది అయితే వస్తారు ఇక్కడికి. వావ్, చూడండి మన దగ్గర చాలా ఫేమస్ హనుమాన్. ఇంత మంచి డెకరేషన్. ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా ఎవరు రాలేరు, చాలా పొద్దున వచ్చినా అన్న కదా. చూద్దాం ఒకసారి మళ్ళా వచ్చి ముందు కూడా. మనకు విగ్రహాలు అని చెప్పినాం కదా, ఇవే విగ్రహాలు. అసలు ఎంతో బాగుంది. ఇక్కడ హనుమంతుడు, వావ్, చాలా మంచిగా ఉంది విగ్రహాలు అయితే. వావ్, అంజన్న వాళ్ళంతా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకు అక్కడికి ఇదే తీస్తారు, అక్కడ నుంచి ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్, అక్కడికి వస్తాయి ఊరేగింపుతోని. చాలా బాగుంటది. పిల్లలు అయితే మస్తు మంది వచ్చినారు. మనం ఒకసారి అయితే మొక్కేసిద్దాం, కొంచెం దర్శనం చేసుకుని ఉంటాం. మన దగ్గర చాలా బాగుంది. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోవాలి. హనుమంతుడు అంత పవర్ఫుల్. దర్శనం చేసుకుని ఇక్కడ అన్నదానం కూడా ఉంది, తప్పకుండా వచ్చిన వాళ్ళు అన్నదానం అయితే చేసుకోండి. ఇక్కడనే మనకు జరిగేది అది, కంపల్సరీ అందరూ తప్పకుండా రావాలా. గుడి కూడా చాలా మంచిగా ముస్తాబ్ చేసినారు, చాలా బాగుంది. అసలు మంచిగా ఎండ రావద్దని మంచిగా టెంట్, చాలా బాగుంది మొత్తంకి అయితే. విల్ సీ యూ ఇన్ వివాహం. చాలా మంచిగా జరుగుతుంది కరెక్ట్. మళ్ళీ వివాహం టైం వద్దాం. మా ఇంట్లో కూడా పూజ జరుగుతుంది, అది కూడా చూసుకొని ఇక్కడికి వద్దాం. మీరైతే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మర్చిపోకుండా. ఇఫ్ ఇన్ కేస్ ఏ విధంగా మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో అయితే షేర్ చేయండి. మన దర్శనం అయితే అయిపోయింది, ఎవరు రాకుండా మనం చేసుకున్నాం. ఇంకొంతమంది అయితే ఫుల్ జనాలు వస్తారు. ఎప్పుడైనా మనం తక్కువ జనాలు ఉన్నప్పుడు మనం దర్శనం చేసుకోవాలా. ఇప్పుడు వివాహం టైంకి అయితే వద్దాం, చాలా మంచిగా ఉంటది. ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ వద్దాం. ఇప్పుడు మేము వచ్చేదారిలా ఊరేగింపుతో వస్తున్నారు, అంటే మంచి భజనలతోని మంచిగా డాన్సులతోని చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది. అదైతే అట్లా రావాలి కూడా, అంటే పండుగలన్నీ అట్లే జరుపుకోవాలి మనం. బేసిక్ గా ఎంత మంచిగా జరుపుకుంటే అంత బాగుంటది. మనం ఇదంతా చాలా మంచి మంచి రోజులలో పండుగలు వస్తాయి కాబట్టి తప్పకుండా అందరూ అయితే గుడికి రావాలా, అంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా. అండ్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఇంట్లో అయితే విగ్రహాలు ఇవి, పూజ నైవేద్యం అయితే పెట్టినారు. ఇప్పుడు కొంచెం సేపు అయినాక ఇంకా మంచిగా అడుగుదాం ప్రాసెస్ ఏంది ఎట్లా అని, అన్ని కనుక్కుందాం. నైవేద్యం శ్రీరాములు వారు. జై శ్రీరామ్, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై ఆంజనేయం, జై శ్రీరామ్. ఇవి మా ఇంట్లో విగ్రహాలు. మా ఇంట్లో ప్రతిసారి విగ్రహాలు సీతమ్మ తల్లి, శ్రీరాముల వారి, లక్ష్మణుడు,
ఆంజనేయ స్వామి. మేము ఇలాగే పూజ చేసుకుంటాం ఎక్కువ రెగ్యులర్గా. కానీ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు కాబట్టి ఇంట్లో పెట్టుకోవచ్చో పెట్టుకోలేదని డౌట్ వస్తుంది అందరికి. కానీ ఉత్సవ విగ్రహాలు కాబట్టి ఇంట్లోనే పెట్టుకొని మళ్ళీ శ్రీరామనవమి తెల్లారి మళ్ళీ కదిలిచ్చి మళ్ళీ ప్యాక్ చేసి ఏదో ప్యాక్ చేసి అక్కడ ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంటది మా ఇంట్లో. ఆ స్టోర్ రూమ్ లో దేవుళ్ళకి మాత్రమే పెట్టిస్తాము. అది స్టోర్ రూమ్ లో పెట్టేస్తాము. రెగ్యులర్ గా పూజ చేసి మేము దేవుడికి నైవేద్యం అరటి పండ్లు, వడపప్పు, పానకము, పోలేలు, పులిహోర. వడపప్పు పానకం మాత్రం ఖచ్చితంగా శ్రీరామనవమికి పెట్టాలి. శ్రీరామనవమికి ఎందుకు పెట్టాలంటే ఎండలు ఎక్కువ ఉంటాయి శ్రీరామనవమి అప్పుడు. వడపప్పు తింటే చల్లదనం అని వడపప్పు, పానకం. పానకంలో కలిపి తులసాకు వేస్తేనే దేవుడికి ఇష్టం. వడపప్పులో కూడా తులసాకు వేస్తాం. ఇవి పెడతాం. ఇక్కడ రెగ్యులర్ పూజ, రెగ్యులర్ పూజ ఇక్కడ ఇవి ఇక్కడ చేసినాక ఇక్కడ చేసుకుంటాం. ప్రసాదం మాత్రం పోలేలు చేసినాం. కానీ పోలేలు మాత్రము కుడక పోలేలే చేస్తాం, పప్పు పోలేలు చేయము. శ్రీరామనవమికి ఉగాది రోజేమో పప్పు పోలేలు, శ్రీరామనవమికి ఏమో కుడక పోలేలు చేస్తాము. కుడక పోలేలు చేసి నైవేద్యం పెడతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎల్లవేళలా శ్రీరామ సీత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది. దాని తర్వాత ప్రసాదాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ప్రసాదాలు చూద్దాం అసలు ఎట్లయితే తయారు చేస్తారు. కుడకపోలేదు అన్నారు కదా, అసలు అవి ఏంది అవన్నీ ఒకసారి చూద్దాం. అసలు ప్రసాదం ఎట్లా చేద్దామో చూద్దాం. అసలు ఏమేమి కావాలైతే దానికి. ఇప్పుడు కొబ్బరి పొల్లలు చేస్తాం కదా దేవుడికి. కొబ్బరి పొల్లలకు కొబ్బరి మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాము. మిక్సీ పట్టుకున్నాక ఏమవుతుందంటే ఒకసారి కొబ్బరి మిక్సీ పట్టుకొని పెట్టుకుని ఇది కొబ్బరి పొడి, ఇది చక్కెర కూడా పొడి చేసి పెట్టుకుంటాం మేము. ఎప్పటికప్పుడు కావాలంటే కొబ్బరి పొడి ఒకటి అది మిక్సీ కలిపి పెట్టుకుంటాం. అది మిక్సీ కలుపుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా తొందరగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరికైనా చేయాలనుకున్నా. కాకపోతే కొబ్బరి చక్కెర మిక్సీ కలిపి పట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఉండదు, చీమలు పడుతుంది. ఈ కొబ్బరికి చక్కెరకి వేరే వేరే చేసుకున్నాం కాబట్టి రెండు వేసుకొని మేము పోలేలు చేసుకునే విధానం ఇది. ఇది నెయ్యి వేసుకొని వేసుకుంటాం మేము పోలేలు. అందరు కూడా నెయ్యి వేసుకొని వేసుకుంటారు. కాకపోతే పోలేలు అంటేనే మాక్సిమం నెయ్యి అట్లా కాబట్టి చేసుకుంటున్నాం. ఇప్పుడు దాని లోపల పెట్టాలా? ఈ కొబ్బరి చక్కెర మిక్సీ పట్టినాం కదా, చక్కెర పొడి మిక్సీ పట్టినాం కాబట్టి లోపల పెట్టి అది ఉండలెక్క చేసుకొని సేమ్ ఇక వేరే దాని లాగానే కానీ మధ్యలో కొబ్బరి అదేమో పప్పు. ఇంతకుముందు వీడియోలు ఉగాది వీడియోలో చూసినాం కదా, సేమ్ దానిలాగానే బట్ పప్పు ప్లేస్ లో కొబ్బరి. అసలు అది ఇంకా బాగుంటుంది టేస్ట్. అసలు ఇది కూడా టేస్ట్ చూద్దాం ఎట్లుందో చూసి. నెక్స్ట్ మనం గుడి దగ్గర కూడా ఉంది కళ్యాణం, అది కూడా ఒకసారి చూసొద్దాం. కాకపోతే ఏంటంటే కొబ్బరి పోలే శ్రీరామనవమి కొబ్బరి పోలే స్పెషల్ అన్నట్టు. ఇది పప్పుది కూడా చేస్తాం మేము. మా ఇంటికి గెస్ట్ గిట్లు వస్తారు కాబట్టి పప్పు కూడా తింటారు. కొంతమంది తినరు, డైజెషన్ కాదని పప్పులు కూడా చేస్తాం మేము. పప్పు చేస్తేనేమో పెద్దగా వస్తాయి పోలేలు, కొబ్బరి ఏమో చిన్నగా వస్తాయి. ఎందుకు చిన్నగా వస్తాయి అంటే కొబ్బరి అటు ఇటు చూర్ణం ఉంటది కాబట్టి కొబ్బరి అటు ఇటు పోతుంది కాబట్టి పెద్దగా రావు. ఇప్పుడు చేసే పప్పుది ఏమో సన్నగా పెద్దగా వస్తుంది. ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా వస్తుంది. చపాతి అంత పెద్దగా వస్తుంది. అల్లక్షన్ని వేసుకొని అటు ఇటు కూడా అయిపోయిందా. చాలా సింపుల్ అండి. దీంతో పాటు పులిహోర కూడా, పులిహోర, పప్పు చారు, గంగమైలుకూర పప్పు, టమాటా చట్నీ, మామిడికాయ చట్నీ. దట్స్ ద ప్రసాదం. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. దాని తర్వాత మిగతా గుడికి కూడా ఒకసారి పోయి చూసేద్దాం. ఇట్లయితుంది అనమాట ప్రసాదం. దీంతో పాటు మనకు ఇంతకు ముందు పులిహోర ఉంది కదా, అదొకటి రెండు. ఇంతకు ముందు ఆ గుడి చూసినాం కదా, మంచిగా రెడీ చేసిన హనుమాన్ గుడి. ఇప్పుడు వెంకటేశ్వర గుడి ఇది. ఇక్కడ కూడా జరుగుతుంది కళ్యాణం. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి లోపలికి పోయి. భగవాన్
भगवान वासुदेव वर्तन्ते ओम भगवान प्रद्युम्न वर्तन्ते ओम भगवान पुरुषो वर्तन्ते ओम भगवान अच्युतो वर्तन्ते ओम भगवान वासुदेव भगवान अन्तप्रिय ओम भगवान वासुदेव शान्तिरस्तु ओम भगवान प्रद्युम्न शान्तिरस्तु ओम भगवान प्रद्युम्न शान्तिरस्तु ओम भगवान पुरुष शान्तिरस्तु ओम भगवान अच्युत शान्तिरस्तु ओम भगवान वेंकटेश शान्तिरस्तु भगवान अनंत शान्तिरस्तु धर्मलागीष्णदेव एकादशक्र शुद्धे స్థితిదేవ కోప పాదార్ధారక గుడిని అయితే చాలా మంచిగా డెకరేట్ చేసినారు. సేమ్ మనం ఇప్పుడు అంజనా టెంపుల్ చూసినాం కదా, సేమ్ అట్లే చాలా బాగా డెకరేషన్ అవుతుంది చూడండి. మంచిగా కళ్యాణం కూడా చాలా మంచిగా అవుతుంది. కళ్యాణం అయితే చాలా మంచిగా అవుతుంది. చూసినారు కదా, ఫుల్ మంది ఉన్నారు ఈ రోజు. ఇక్కడ జరుగుతుందా, ఇంకా అక్కడ స్టార్ట్ కాలే కదా. మనం చూసిన దాని ప్రకారం అక్కడ కూడా పోదాం, అక్కడ కూడా స్టార్ట్ కావచ్చు, అక్కడ కూడా చూద్దాం. మా దగ్గర 2 టెంపుల్స్ ఉంటాయి. 2 టెంపుల్స్ లో అయితే చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఒక టెంపుల్ చేసినామా, ఇప్పుడు నెక్స్ట్ ఆడికి పోదాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, అంటే దగ్గరికి వచ్చింది చూడడానికి కూడా. లొకేషన్ కూడా చాలా మంచి ఉంటది గుడికి, అంతా చాలా మంచిగా ఉంటది గుడి అయితే. మనం అక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం. వచ్చిన వాళ్ళందరూ కూడా जय राम जानकी राम जय राम जानकी राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम जानकी राम कौशल्य राम कौशल्य राम कोदंड राम कौशल्य ఇప్పుడు ఇంకా జరగలేదు, ఇంకా చాలా మంది జరిగేది. ఇంకా చాలా మంది జనాలు అయితే వచ్చినారు ఇప్పటికైతే. ఇంకా ఫుల్ మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కాసేపు ఉండి పూజ అయిపోయినాక వెళ్దాం. అప్పటి వరకు చూద్దాం. ఇంకా అయిపోయింది. ఎంతమంది చూసినారు కదా తాళి, ఆ తాళి అందరు చూపిస్తున్నారు. వాళ్ళంతా మంచి మొక్కి ఇప్పుడు అమ్మవారికి శ్రీరామ కళ్యాణం అవుతుంది, దర్శనం అయిపోతుంది. దాని తర్వాత భోజనాలు కూడా ఉన్నాయి. భోజనాలు అయితే తప్పనిసరిగా అందరూ తినే వెళ్ళాలి ఎక్కడ పోయినా సరే, ఎందుకంటే అది స్వామి ప్రసాదం అంతా. ఇప్పటికైతే 2 గుళ్ళు అయితే కంప్లీట్ చేసినాం. ఇంట్లో కూడా కంప్లీట్ అయిపోయింది. మాక్సిమం గుళ్ళే, ఇంకా కళ్యాణం అయితే జరగలే. మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇక్కడ. అదనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో.